హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన కొత్త నావెల్ స్టార్ట్ అవుతుందండి. ఎద్దనపూడి సులోచన రాణి గారి రచన అమృతధార మొదలవుతుందండి. ఈ నవల నేను మొత్తం చదివేశానండి. చాలా బాగుంది. అందుకోసమనే ఈ నవలను మీ ముందుకు తేవడం జరుగుతుంది. ఇంతకుముందు నవలలను మీరు ఆదరించినట్టుగానే ఈ నవలను కూడా ఆదరిస్తారని, మీ మనసులను ఈ నవల హత్తుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదలెడదామండి. ఎద్దనపూడి సులోచన రాణి గారి రచన అమృతధార మొదటి భాగం. ఫిబ్రవరి నెల మధ్యాహ్నం సమయం. ఎండలో నులివెచ్చదనం హాయిగొలుపుతోంది. పంట చేలు, కోత ముగిసిన పొలాలు, పెళ్లి సందడి తీరిన ఇల్లులాగా ఖాళీగా సేద తీరుతున్నట్టుగా ఉన్నాయి. కనిచూపు మేరంతటా ఆరుబయటగా కనిపిస్తున్న చోటు నుంచి గాలి తెరలుగా వస్తూ రోడ్డు పక్కన అక్కడక్కడ గుంపుగా పెరిగిన భూతులసి మొక్కల తలల మీద వంగి తట్టినట్టుగా పరుగులు తీస్తోంది. మెయిన్ రోడ్డుకి వచ్చి కలిసిన మరో రోడ్డు వంపు తిరిగి దూరంగా ఉన్న తన ఊరిని చూపిస్తోంది. ఊరి మొదట్లోని పెద్ద ప్రహారీ గోడ కైవారంగా వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ఆలయం పక్కనే పెద్ద చెరువు నిండా తామర పూలు మొగ్గలతో మనిషి కంటికి చూసే ప్రశాంతత, నేర్పు ఉండాలే కానీ మనిషి కంటికి చూసే ప్రశాంతత, నేర్పు ఉండాలే కానీ ఈ సృష్టిలో ప్రతి చిన్న విషయం కూడా అందమైనదే అన్నట్టుగా ఉంటుంది. అది దాటి వెళితే మొదలైన ఊరు చిన్నదే అయినా తీరైన రోడ్లతో, అక్కడక్కడ డాబా ఇళ్లతో, ఇంటి ముందు చెట్లతో కళకళలాడుతోంది. ఆ ఊరిలో కాలు పెట్టిన ఎవరికైనా ఆ ఊరు పాడి పంటలతో సుసంపన్నంగా ఉన్న ప్రదేశమని ఇట్టే తెలిసిపోతుంది. మనుషులు కూడా కాయకష్టం చేస్తూ ఆరోగ్యంగా, తిండికి బట్టలకి కొరత ఎరగని ముఖాలతో సంతోషంగా కనిపిస్తారు. ఊరికి మధ్యగా 4 బజార్ల కూడలిలో జాతీయ జెండా రెపరెపలాడుతూ ఎగురుతోంది. ఆ జెండాకి చుట్టూ సాయంత్రం వేళ 10 మంది కూర్చునేందుకు వీలుగా సిమెంటుతో చేసినటువంటి అరుగు ఉంది. ఆ అరుగుకి అభిముఖంగా కుడివైపుకు వెళ్ళి మలుపు తిరిగితే వీధి చివరన ఒక పెద్ద ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంటి ప్రహారీ గోడకి ఉన్న పెద్ద గేటు నగరాల్లో అధునాతనంగా కట్టే భవనపు గేటులా అందంగా ఉంది. ఆ గేటు తెరుచుకొని నెత్తిన పచ్చగడ్డి మోపు పెట్టుకున్న పాలేరు ఒకతను లోపలికి వచ్చి గేటుని మళ్ళీ అత్యంత జాగ్రత్తగా శబ్దం కానీయకుండా మూశాడు. కానీ బరువుగా ఉన్న గేటు ఆ కదలికకి కాస్త మూలిగినట్టుగా శబ్దం చేసింది. ఆ చప్పుడికి ఆ ఇంటిపై అంతస్తులో పడక గది కిటికీకి ఉన్న పరద పక్కకు తొలగింది. కిటికీ గ్రిల్లు వెనుక నుంచి 80 సంవత్సరాల పైబడినట్టుగా కనిపిస్తున్న ఆమె ముఖం మీద కళ్ళజోడు సవరించుకుంటూ గేటు వైపు చూసింది. వచ్చిన వ్యక్తి ఫలానా అని తెలియగానే కిటికీ పరద వెంటనే మళ్ళీ యథాస్థానంలోకి వెళ్ళిపోయింది. నెత్తి మీద పచ్చగడ్డి మోపు కళ్ళ వరకు వచ్చిన నౌకరికి పైభాగంలో జరిగిన ఈ అజమాయిషి తెలియలేదు. అతను గడ్డిమోపు తెచ్చి పెరట్లో పాకలో పడేసి నడుంకి కట్టుకున్న ఎర్రతుండు విప్పి విదిలించి వంటికి పట్టిన చెమటని తుడుచుకుంటుండగా ఇంతలో అక్కడికి నడివయసు అనిపిస్తున్న ఒక యువతి వచ్చింది. ఆమె కట్టుకున్న ఆకుపచ్చ నేత చీర, అంచు జాకెటు, నున్నగా దువ్వి గట్టిగా వేసుకున్న ముడి ఆమె పనిచేసే మనిషి అయినా శుభ్రత గల వ్యక్తి అని తెలియజేస్తున్నాయి. వచ్చావా? అన్నం తిందువుగానిరా, ఇంత ఆలస్యమైందేంటి అంది. ఆ మాట్లాడే తీరులో భర్త పట్ల గల ఇష్టం, అతని మీద చెలాయించే అధికారం కూడా మనకు ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి. దుర్గా, అబ్బాయి గారు వచ్చారా అన్నాడు అతను. నీకు కళ్ళు కనిపించటం లేదేటి అంది విసురుగా. అదేంటి అట్టంటావు అన్నాడు అతను. లేకపోతే ఏంటి మరి, అబ్బాయి గారు వస్తే వాకిట్లో కారు కనిపించదా అంటూ నిలదీసింది. అదా? అతను తలగొక్కున్నాడు. నేనెక్కడ చూశానే, గడ్డిమోపు కళ్ళకి అడ్డం పడటంలే అన్నాడు. నయమే, ఇంటికి నేరుగా వచ్చావు. ఆ పట్టున పక్కింటి టీచరమ్మ ఇంటికి పోలేదు ఇంకా నయం అంది. చట్, నోరు మొయ్యవే, ఆకలిస్తుంది, అన్నం పెట్టు
అందుకేగా ఇంతసేపు రాలేదేంటా అని చూస్తోంది. అయ్యో చెప్పటం మర్చానయ్యో, బామ్మగారు నీకోసం 2 సార్లు అడిగింది, వెళ్ళిరా అన్నం పెడతా అంది. అతను వెళ్ళబోయి అంతలోనే ఆగి తోచనట్టు తలగొక్కొని పాకలోకి వంగి చూస్తూ, దుర్గా అన్నం పెట్టవే, ఆకలేస్తోంది అన్నాడు. పెట్టకమా అంతానేమిటి, ఆమె గారు రమ్మంది, పోయిరా, తొందర మాటంట అంది. ఇప్పుడు వెళితే లచ్చ ప్రశ్నలు వేస్తుంది, నాకేమో అబద్ధం ఆడరాదు, ఆమె గారిని చూస్తేనే భయం వేస్తుంది. ఆ రత్నాకరం గోరు నిన్న మొన్న స్టోర్ నుంచి 2 బస్తాల బియ్యం నా చేతనే ఆ టీచరమ్మ గారికి వేయించారు. ఓరే వెంకటి, ఈ మాట ఆమె గారికి చెప్పకురా, అబ్బాయి గారిని నేను ఫోన్లో అడిగానులే, నేను మాత్రం ఊరికే తీసుకుంటానేమిటి అని నా జీతంలో కట్టేస్తాను అన్నాడు. నాకు అనుమానమే, రాత్రంతా నిద్ర రాలేదు, నాకు భయం వేస్తోందే దుర్గా. బస్తా బియ్యం అవలీలగా మొయ్యగల వెంకటి దృఢమైన శరీరంలో కళ్ళు మాత్రమే మేకచూపుల్లా బేలగా ఉన్నాయి. శరీరం దృఢంగానే ఉంది, కానీ అబద్ధం చెప్పాలంటే మనసు బలహీనం, అంటే అతని మనసు మంచిది అని మనం అర్థం చేసుకోవాలి. దుర్గా కూర్చొని గిన్నెలు సర్దుకుంటున్నదల్లా ఆగి బుగ్గన చెయ్యి పెట్టుకుని రెప్ప వాల్చకుండా తీక్షణంగా చూసింది. వెంకటి భార్య చూపులకి తట్టుకోలేనట్టుగా పక్కకి చూస్తూ మెడ మీద గోక్కున్నాడు. కాళ్ళు కడుక్కుని వస్తా అని నసుగుతూ బయటికి వెళ్ళి తొట్టె దగ్గర కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. దుర్గ తన వెనుక వస్తుందేమోనని భయంగా పక్క చూపులు చూశాడు, కానీ దుర్గ రాలేదు. ఒక్క క్షణం తటపటాయించి మళ్ళీ పాకలోకి వచ్చాడు. భోజనానికి అన్నట్టు నేల మీద కూర్చున్నాడు. దుర్గకి ఆ క్షణంలో భర్తని చూస్తే నమిలి మింగేయాలన్నంత కోపం వచ్చేసింది. గట్టు మీద పెట్టిన కంచం తీసి అతను ముందు గిరాటేసి కొట్టింది. అబద్ధాలు చెప్పే గుండె ధైర్యం ఉంటేనే అట్టాటి మనుషులు చెప్పిన పనులు చెయ్యాలా, కాదంటే నా వల్ల కాదని దండం పెట్టి ఇంటికి రావాలా. నీకేమో ఈ 2 రావు. అబ్బాయి గారికి తెలిస్తే మన నోట్లో దుమ్ము పడుతుంది. కంచంలో అన్నం కూర పడేస్తూ అంది దుర్గ. వెంకటి ఏం అనలేదు, తినసాగాడు. అతను ఆబగా తిన్నంతనే తినే అన్నం తినే తీరు చూస్తే ఎంత ఆకలిగా ఉన్నాడో తెలుస్తూనే ఉంది. బయట ఎండ ఎక్కువ లేకపోయినా 2 మైళ్ళ దూరం నుంచి పెద్ద గడ్డిమోపు మోసుకొని రావటంతో అతని ఒంటికి ఇంకా చెమటలు అలుముకుంటూనే ఉన్నాయి. భర్త ఎప్పుడూ ఇంతే, శక్తికి మించిన శ్రమ పడతాడు. అహర్నిశలు తనకి అన్నం పెట్టి నీడనిచ్చిన యజమాని సేవకే ఈ శరీరం అన్నట్లు బ్రతుకుతాడు. ఒరే వెంకటీ అని పెద్దమ్మగారు పిలిస్తే చాలు, నిద్రలో కూడా ఉలికిపాటుగా లేచి పరుగుదీస్తాడు. మనిషి చూడటానికి వస్తాదులా ఉన్నా మనసు మాత్రం వెన్నా. ఏ బాధకి తట్టుకోలేడు, ఎవరికి బాధ వచ్చినా చూడలేడు. పెద్దమ్మగారు కాస్త కసిరితే చాలు, కళ్ళ వెంట ఆడపిల్లల నీళ్ళొచ్చేస్తాయి. పెట్టిన అన్నం తింటాడే తప్ప ఒక్కనాడు కూడా అది కావాలని కానీ ఇది బాగాలేదని కానీ అనడు. అతని మంచితనానికే అన్ని బాధలు తప్ప అతనితో ఒక్క బాధ కూడా ఎవ్వరికీ లేదు. దుర్గకి కోపం అంతా పోయి భర్త అంటే ప్రేమ జాలి ఒక్కసారే ముంచుకొచ్చేశాయి. ఆ రత్నాకరం గారి సంగతి ఎవరికి తెలియదు. అమ్మగారి ముందు ఒక రకంగా, అవతల ఇంకో రకంగా ఉంటాడు. ఆయన గారి మీద నేరం చెప్పిన వారి ఉద్యోగాలు పోవటమే తప్ప ఆయన ఉద్యోగం మాత్రం పోదు. అవును మరి, తను పుట్టక ముందు నుంచి, అంటే ఏ 30 ఏళ్ళో అప్పటి నుంచి ఆయన ఉన్నాడయ్యే. దుర్గా నిట్టూర్చింది. అబ్బాయి గారు ఈరోజు వస్తారంటావా? అన్నం తింటున్న వెంకటి తలెత్తుతూ అడిగాడు. బాగుంది, నాకేం తెలుసు అంది దుర్గా. అబ్బాయి గారు చాలా మంచివారే దుర్గా అన్నాడు వెంకటి. ఈ అబ్బాయి గారు అనటంలోనే అతని పట్ల వెంకటికి గల ఆత్మీయత, ఇష్టం అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఎవరన్నా కాదన్నారేంటి? నువ్వు అబ్బాయి గారు మంచివారు అన్నమాట ఎవరన్నా కాదన్నారేంటి?
దుర్గా కసిరింది. వెంకటి అసలు ఎక్కువగా మాట్లాడినా 1-2 మాటలు అర్థం లేకుండా ఉంటాయి. ఆమె గారు చెప్పినట్టు ఆ శివంగిపురం సంబంధం కుదిరితే బాగుండు. అబ్బాయి గారు అప్పుడైనా ఇక్కడికి ఎప్పుడూ వస్తూ ఉంటారు. అబ్బో, అబ్బాయి గారి మీద ఎంత ప్రేమ! ఆయన గారికి నువ్వు అసలు గుర్తుంటావా అని. అంత ప్రేమ ఉన్నవాడివి ఆయన్ని నేను దుర్గా వచ్చి అక్కడే పనిచేసుకుంటామని ఎన్నిసార్లు అడగమని పోరినా అడగవేం మరి అంది. దుర్గకి సిటీకి వెళ్ళి ఉండాలని ఎంతో ఇష్టం. కానీ వెంకటి ఈ ఇల్లు వదిలి ఎక్కడికి రాడని అర్థమై ఆ కోరికని చంపేసుకుంది. వెంకటికి అబ్బాయి గారి మాట అంటే లక్ష్మణరేఖే. బామ్మ ఉన్నంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి వెంకటి, నీకు తప్పదు. ఆవిడ నాతో రమ్మంటే రాదు. నేను నా ఫ్యాక్టరీ వదిలి ఇక్కడకు రాలేను. ఆవిడ నా దగ్గరికి రాదు. నువ్వుంటే బామ్మ గురించి నాకు నిశ్చింతగా ఉంటుంది అని ఆయన గారు అనటము దుర్గ స్వయంగా వింది. ఆయన పట్ల తనకి కృతజ్ఞత ఉంది. అందరి కష్టసుఖాలు నోరు విప్పి చెప్పుకోకుండానే గమనిస్తారు. బామ్మ గారిలా కరకు కాదు. వెంకటి భోజనం చేసి లేచి పాక బయట చెయ్యి కడుక్కుంటుంటే పనికుర్రాడు చిన్న పరుగెత్తుకు వచ్చి బామ్మగారు రమ్మంటున్నారు అన్నాడు. వెంకటి దుర్గ వైపు చూశాడు. దుర్గ కింద పెట్టిన ఎర్ర తువ్వాలు అందించింది. వెంకటి దాన్ని దులిపి తలకు చుట్టుకున్నాడు. అతని లోపలికి వచ్చి మెట్లెక్కి పైకి వెళ్ళబోతుంటే చిన్నా, బామ్మగారు వరండాలో ఉన్నారు అని కేక పెట్టాడు. వెంకటి తల వంచి వరండాలోకి వచ్చి స్తంభం దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఎంతసేపు అయిందిరా వచ్చి వెంకటి అంది ఆవిడ. ఇప్పుడే వచ్చానండి, వచ్చి భోంచేశాను. అతని కంఠంలో జంకు, భయము, పిల్లిని చూసిన ఎలుక గుర్తుకొచ్చింది. దుర్గా నేను రమ్మన్నానని చెప్పలేదా నీకు? చెప్పింది, కానీ ఆకలిస్తుంటేను. వెంకటి నసుకుతూ మెడ మీద గోక్కున్నాడు. అటు ఇటు అంటే తటపటాయించుకుంటూ కొంచెం తప్పు చేసిన భావనలాగా మెడ మీద గోక్కున్నాడు. కాస్త నా మాట విని వెళ్ళేసరికి నీకు కళ్ళు తిరిగిపోతాయా? అంటే నేను రమ్మనగానే రాలేదు. కాస్త నా మాట విని నువ్వు వెళ్ళిన తర్వాత అన్నం తినడానికి వెళ్తే ఏమైనా నీ కళ్ళు తిరిగిపోతుండేనా? కళ్ళు ఏమైనా తిరుగుతాయా? అంత ఆరోగ్యంగా లేవా అన్నట్టు వెటకారంగా కోపంగా అన్నట్టుగా. కాస్త నా మాట విని వెళ్ళేసరికి నీకు కళ్ళు తిరిగిపోతాయా? నేను చూస్తూనే ఉన్నా. మీ అందరికీ అలక్ష్యం వచ్చేసింది. ఏం చెయ్యను? ఇది నా కర్మ. మీ నుంచి, ఈ ఇంటి నుంచి నాకు విముక్తి కలిగే రోజు రావటం లేదు. నా కంఠంలో ఆఖరి శ్వాస కూడా ఇలాగే హైరానా పడుతూనే పోతుంది. ఆవిడ ముఖంలో ముడతలు కాలం వేసిన ముద్రికలుగా కనిపిస్తున్నా ఆవిడ కంఠం మాత్రం కంచుకంటలా కంగుమంటోంది. ఆవిడలో అలసట శరీరానికే తప్ప కంఠానికి కాస్తా కూడా రాలేదు. వెంకటి చేతులు కట్టుకొని తలదించుకొని వినయంగా నించున్నాడు. ఆవిడ ఆ పట్టున ఏకధాటిగా తిట్టిన తిట్టకుండా గంటసేపు తిట్టిన శిల్పంలా నిలబడతాడు. అది సంవత్సరాల తరబడి రోజు జరిగే దినచర్యగా అయిన అలవాటు వెంకటికి. ఆవిడ ఈ క్షణంలో కేకలు వేస్తుంది. మళ్ళీ కాసేపటికి ఒరే వెంకటి అంటూ ఆప్యాయంగా పిలుస్తుంది. తిట్టిన ఆవిడకి కానీ తిట్లు పడిన అతనికి కానీ అవి తర్వాత గుర్తుండనే ఉండవు. ఒరే వెంకటి. బామ్మ మనసులో ఎన్నో భయాలు, ఆందోళనలు. మన మీద ఆవిడకేం కోపం ఉండదు. పాపం పెద్దామె. ఈ ఇల్లుని చూడటంలో ఆమెకి ఎన్ని బాధలు, చికాకులు అంటూ అబ్బాయి గారు తన భుజాలు చుట్టూ చేయి వేసి ఆప్యాయంగా చెప్పిన మాటలు అతని మనసుకు అహర్నిశలు గుర్తుకు వస్తూ ఉంటాయి. అవి అతని గుండె లోతుల్లో చెరగని శిలాక్షరాలుగా ముద్ర వేసుకున్నాయి. బామ్మగారు విసుక్కునే ఈ విదిలింపులు గాలికి వస్తుంటాయి, పోతుంటాయి. తను ఈ ప్రపంచంలో ఒక్క అబ్బాయి గారికే జవాబుదారి. ఆయన మనసుకి అనుగుణంగా నడవటమే తన ధర్మం. అందుకే ఆవిడ తిట్లు అతన్ని రవ్వంత కూడా బాధ పెట్టవు. ఇంతలో హాల్లో నుంచి గోడ గడియారం టంగ్ టంగ్ 3 గంటలు కొట్టింది. అది వినగానే ఆవిడ ముఖంలో నిరాశామేఘాలు కమ్ముకున్నాయి. అయ్యో, 3 గంటలు అయిపోయింది.
మనోజు ఈ రోజుకి వస్తాడో రాడో, ఆ పెళ్లివారికి రేపు ఉదయం వచ్చేది లేనిది 5 గంటల లోపల కబురు చేస్తామని చెప్పాను అంది. ఆ కళ్ళ నిండా ఆదుర్ద, అపనమ్మకం. వెంకటీ, నువ్వు ఎక్కడికి వెళ్ళకు. అబ్బాయి గారు వస్తే శివంగిపురం వెళ్ళి ఉదయము పిల్లని చూడటానికి వస్తామని కబురు చెప్పి రావాలి అంది. అలాగే అమ్మగారు అన్నాడు. రైలు ఈ పాటికి వచ్చేసి ఉండాలి. అబ్బాయి రాకపోతే ఆ రత్నాకరమైన తిరిగి రావాలిగా అంది ఆవిడ. రైలు ఇంకా వచ్చి ఉండదమ్మగారు అన్నాడు. నీ మొహం, రైలు రావటం వెళ్ళిపోవటం కూడా జరిగే ఉంటుంది. మను వచ్చి ఉండడు, ఏదో పని వచ్చి ఉంటుంది. వాడికి పెళ్లి మినహా మిగతా అన్ని పనులు ముఖ్యమే. ఆ రత్నాకరం కారేసుకుని ఏ ప్లీడర్ దగ్గర కూర్చొని బాథాకాని కొడుతూ ఉంటాడు. నా కర్మ ఇంతే. ఎప్పుడు అనుకున్నది జరిగింది కనుక, ఎప్పుడైనా నేను అనుకున్నది జరిగింది కనుకనా కొంతమంది నుదుటి రాతలు ఇంతే. ఆవిడ సనుక్కుంటుంటే వెంకటి అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు. ఎక్కడికి పోతున్నావు? ఇక్కడే కూర్చో, నేను నీ కోసం అరవలేను ఆవిడ గదమాయించింది. వెంకటి వెంటనే తల ఊపి అక్కడున్న స్తంభం దగ్గర కూర్చున్నాడు. ఆవిడ గడ్డం కింద చేతులు ఆనించుకొని రోడ్డు చివరంతా కనిపించే దారినే చూస్తోంది. కారు వస్తుంటే దూరం నుంచే కనిపిస్తుంది. ఇటు కుడివైపుకు సెంటర్కి వెళ్ళేదోవా వెంట రావాలంటే ఊరి మధ్య నుంచి రావాలి. అది చుట్టూ దారి. ఇటు ఇంటికి ఎడంవైపు రోడ్డు మెయిన్ రోడ్డుకి కలిపి పక్క ఊరికి వెళ్తుంది. సాధారణంగా ఇంట్లో అంతా ఈ రోడ్డు వెంటే వెళ్తూ ఊరి మధ్య నుంచి వెళ్ళే పని తప్పించుకుంటారు. గాలి అలలుగా తేలి వస్తుంది. మధ్యాహ్నం అప్పుడే సాయంకాలంగా మారిపోయింది. పల్లెటూరి ప్రశాంతత, ఇంటి చుట్టూ వేప చెట్ల చల్లటి గాలి. ఆవిడకి వరండాలో ఈ చివర కూర్చోవటం ఎంతో ఇష్టం. దూరంగా తమ పొలాలు కనిపిస్తాయి. అది తన సామ్రాజ్యం. ఊళ్ళో పాత విలువలు తగ్గిపోయి కొత్త తరం వచ్చిన ఇటు ఇంట్లోనూ అటు ఊరిలోనూ ఆవిడ ప్రాధాన్యత మాత్రం ఏ మాత్రం కూడా తగ్గలేదు. జీవితంలో ఘన విజయం తాలూకు సువర్ణ కాంతులు, అపజయం తాలూకు నీడలు ఆమె తన ఈ జీవితంలో చాలా చూసింది. ఈ సంసారం నాది, దీనిని నేను రక్షించుకోవాలి. దీని ఉనికి సుస్థిరతే నా క్షేమం, నా జీవనానికి ఇది ఆయువు పట్టు అని నమ్మిన ఆవిడ తన ధర్మాన్ని నెరవేర్చటానికి జీవితంలో ఎదురైన దురదృష్టంతో ఆవేదనతో హోరాహోరీ పోరాడింది. ఆమె సాధించిన విలువలకి లోకం ప్రశంసించిన, ఆమె పొందిన ఆశాభంగపు కారు చీకట్లు ఇప్పటికీ ఆమె హృదయాన్ని కమ్ముకునే ఉన్నాయి. అందం, ఐశ్వర్యం, అధికారం ఆమె తన ప్రత్యేకతగా భావించి మహాదృష్టవంతురాలు అని అందరి చేత అనిపించుకుని మురిసిపోతున్న తరుణంలో దురదృష్టం విచ్చుకత్తిలా భర్త మరణం ఆమె జీవితంలో ఆనందాన్ని చీల్చివేసి వికటాట్టహాసం చేసింది. ఆ వ్యధని, నష్టాల్ని జీవితంలో మరిక పూడ్చుకోలేని గండిగా మనసులో మిగిలిపోయింది. అప్పుడప్పుడు నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష అని కుమిలి ఏడ్చే రాత్రులు ఎన్నో ఉన్నాయి. బయట వారికి ఆమె డబ్బు, అధికారం, సామర్థ్యం వీటితో దగద్ధగాయమానంగా వెలుగొందే వ్యక్తిత్వమే తెలుసు. ఏ వ్యక్తికి కలలో కూడా ఎదురు చూడని కారు చీకటి అంటే ఏమిటో ఆమె ఒక్కతికే తెలుసు. ఈ సుఖదుఖాలు అనే పడుగుపేకలు అందరి జీవితాల్లో వేసుకుంటూ పోవడమే ఆ విశ్వకర్మ విన్యాసం అని వయసు పెరిగిన కొద్దీ ఆంతర్యంలో సుడులు తిరిగే అంతర్మథనం వల్ల కలిగిన జ్ఞానోపనిష్టతో తనని తాను సేద తీర్చుకుంది. అందుకే ఆమెకి ఇప్పుడు ఏ బాధ లేదు. మనోజు ఒక ఇంటివాడు అయితే చాలు. ప్రస్తుతం ఆమె ధ్యేయం అదే. ఎన్నిసార్లు చెప్పినా మనోజు చూద్దాంలే, ఇప్పుడేం తొందర, ఇప్పుడు నాకు టైం లేదు అంటూ పెడచెవిని పెట్టసాగాడు. ఆవిడకి అతని ఆంతర్యం బాగానే అర్థమైంది. 30 సంవత్సరాలు ఒంటరిగా తన నిర్ణయాలు తనవి అన్నట్లుగా పెరిగాడు. పెళ్ళి ఒక బందీఖానా అవుతుందేమోనని వాడి భయం. ఇప్పుడు కాకపోతే వాడిక ఇప్పట్లో చేసుకునే ధోరణి పోతుందో ఏమో. ఒక మనిషి జీవితానికి వ్యాపార దక్షత, 10 మంది పోషణ, సంఘంలో పేరు ప్రతిష్టలు, ఈ నిండుదనం చాలదా బామ్మ అంటూ కుతర్కం మొదలు పెడతాడు.
ఈ మధ్య తర్కానికి దిగితే ఆ వాదాన్ని అంగీకరించాల్సిందే తప్ప జయించలేరు. అందుకే తను నా కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలిరా నాయనా అంటూ బ్రతిమిలాడటం ప్రారంభించింది. చిన్నప్పటి నుంచి మనోజు అంతే. నా కోసం చెయ్యరా తండ్రి అంటే పర్వతం మీద నుంచి దూకటానికైనా సిద్ధమే. ఇన్నాళ్ళు మనోజుకి తగిన పిల్ల తనకి కనిపించలేదు. ఇప్పుడు విధి చిత్రంగా ఆ పిల్లని తన కళ్ళ ఎదుటకి తీసుకొని వచ్చింది. ఆ అమ్మాయి గుర్తు రాగానే ఆవిడ ముఖము ఇష్టం అయిన వ్యక్తిని చూస్తున్నట్టుగా ప్రసన్నమైంది. తను కోరుకున్న సౌందర్యం, సుగుణాల రాశి. మనోజ్ కోసమే ప్రత్యేకంగా పుట్టిందా అన్నంత ప్రత్యేకంగా ఉంది అమ్మాయి. అందుకే ఆవిడకి ఈ తొందర. కళ్ళెదుటకి వచ్చిన ఈ అదృష్టం మనబడి సొత్తు చేసి అతన్ని మరింత మహాదృష్టవంతుడిని చేయాలని ఆరాటం. కానీ రాత్రి నుంచి ఒకటే బెంగ. మనోజు ఈరోజు తనకి ఇచ్చిన మాట ప్రకారం వస్తాడా లేక ఎగ్గొడతాడా? ఈ శంక ఆవిడని తినేస్తోంది. పిల్లని చూస్తే వాడు కాదనలేడని తనకు ప్రగాఢమైన నమ్మకం. ఆవిడ తన ఆంతర్యంలో వేసిన సింహాసనం మీద ఇద్దరినీ కూర్చోబెట్టి 1,00,000 సార్లు సునిశ్చితంగా చూసింది. సందేహం లేదు, ఇద్దరు ఈడు జోడుగా కన్నులకింపైన జంటగా ఉన్నారు. అమ్మాయికి ఏ లోటు లేదు. లక్షణంగా చదువుకుంది. పరువుగల వంశం, బంగారానికి తావిల, వినయ విధేయతలు. ఆ అమ్మాయి ఇంట్లో తిరుగుతుంటే మా ఇంటికి పూర్వ వైభవం తిరిగి వస్తుంది. కానీ వీడేమంటాడో, వాడిని ఒప్పించటం ఎలా? అదే అంతుపట్టని చిక్కు ప్రశ్నగా ఉంది. వాడి చేత అవును అనిపించడం కష్టం నిజమే. కానీ ఎంత కష్టమైనా తను ఎంత తిప్పలు పడి అయినా సరే అవును అని అనిపించాలి. జీవితంలో తను చేసే ఆఖరి పోరాటం ఇది. మనోజ్కి పెళ్ళికి సుముఖుడిగా చేయడం. మనోజ్ని ఈ ఇల్లు మళ్ళీ పిల్లా పాపలతో కళకళలాడుతుండగా తను చూడాలి. ఇది తన ఆఖరి కోరిక. మనోజు కాదనటానికి వీల్లేదు అని తను శాసించాలి. అవసరమైతే తన ఆత్మహత్యకి ప్రయత్నించడానికైనా కూడా సిద్ధమే. వాడు రాకపోతే ఏం చేయటం? ఇదే పెద్ద సమస్య. ఈసారి కూడా కాకపోతే వాళ్ళ దగ్గర తన పరువు పోతుంది. ఏం చెప్పినా వాళ్ళు అది కుంటి సాకు అనుకుంటారో ఏమో. ఈ ఆలోచన రాగానే ఆవిడ మనసు ఆందోళన సుడిగుండం లాగేసింది. నిస్పృహ, అశాంతి, ఆరాటం, అపజయం ఎదుర్కొనే ఓపిక లేని అశక్త, అట్లాంటి వాటిని ఎదుర్కొనే ఓపిక కానీ లేని అశక్తత. అమ్మగారు, అదిగో కారు వస్తోంది. వెంకటి వరండాలో నుంచి చెంగున కిందికి ఉరుకుతూ అన్నాడు. ఎక్కడరా? ఆదుర్దాగా అంది ఆవిడ. ఆ వచ్చే కారు ఎవరిది? వచ్చిన వాళ్ళు ఎవరు? తను అనుకున్న వాళ్ళు వచ్చారా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందామండి. ఈ అమృతధార మొదటి ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మార్తి సాహితీ ఛానల్కి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి, మీ మార్తి సాహితీ ఛానల్.